హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం కూడా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎంతో హెల్తీ రెసిపీ అండి ఇది. మనము ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అండి, మన ఇంట్లో ఉండే వాటితోనే. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. మనము సొరకాయ తీసుకుందామండి. ఈ విధంగా సొరకాయని కట్ చేసేసుకుందాం మనము. దీంట్లో మనకు కాల భాగం సొరకాయ అయితే సరిపోతుందండి. మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి సొరకాయ. మీరు ఎక్కువ చేసుకునే వాళ్ళైతే మొత్తం ఒక సొరకాయ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా కాల భాగం తీసుకున్నాను. ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి పైన. ఈ విధంగా పీలర్ అంతా చేసేసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకునేసి కడిగేసుకోవాలండి. ఇప్పుడు మనము తురిమేసుకుందాం దీన్ని, సొరకాయని. పైన మాత్రమే తురుముకోవాలండి, లోపల గూగు ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తురుము పెట్టుకోవాలి సొరకాయ. చూడండి, ఈ విధంగా సొరకాయ మొత్తము మనం తురిమేసుకున్నాము. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్క 1 ఇంచు తీసేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చీలు ఒక 5-6 పచ్చిమిర్చీలు ఈ విధంగా తుంచి వేసేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే ఉప్పు 1 టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనము 1 కప్పు బియ్యపిండి తీసుకుందామండి. అలాగే మనం తురుముకున్న సొరకాయని కూడా తీసేసుకుందాము. అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండేది 1 వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర తురుము కూడా 1 కప్పు వేసేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకునేసి ఈ విధంగా వేసేసుకుందాము. అలాగే మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కదండి, పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు వేసేసుకుందాము. అలాగే తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూను, ఇప్పుడు జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలండి. ఇందులోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనకు ఈ సొరకాయలో ఉండే తేమ, ఆనియన్స్లో ఉండే తేమతోనే బాగా ముద్దలాగా సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసేసుకునేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకునేసి ఇది ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. చపాతీ ముద్దలాగా తీసేసుకునేసి ఈ విధంగా తట్టుకోవాలండి. పెనంలో అంతా చపాతీ మందంలాగా చేసేసుకుంటే సరిపోతుంది మనకు. ఈ విధంగా అంతా రొట్టెలాగా తట్టేసుకునేసి అక్కడక్కడ ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో బాగా కాలడానికి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని హోల్స్ పెట్టేసుకునేసి పైన మనము ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవాలండి. అలాగే ఇంకో పెనంలో కూడా ఇలాగే చేసేసుకోవచ్చు. మనము 2 పెనంలోకి చేసేసుకున్నామంటే 2 సైడ్స్ పెట్టేసుకునేసి త్వరగా కాల్చేసుకోవచ్చు. ఈ విధంగానే ఇంకో ప్యాన్లో కూడా ఈ విధంగా చేసేసుకునేసి మనం అదే విధంగానే హోల్స్ పెట్టేసుకునేసి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసుకునేసి కాల్చుకోవాలండి. పైన ఒక మూత పెట్టేసినామంటే తొందరగా బాగా కాలుతుంది, ఉడుకుతుంది కూడా పైన కూడా. ఈ విధంగా చూడండి, బాగా కాలింది. ఇప్పుడు మనము తిప్పుకుందామండి. ఒకే సైడ్ అయినా కాల్చుకోవచ్చు, లేకంటే 2 సైడ్స్ అయినా ఈ విధంగా కాల్చుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఒక సైడు క్రిస్పీగా ఉంటుంది, ఒక సైడు మెత్తగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. లేదంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, బాగా కాలిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మనము. అలాగనే మిగతావి కూడా చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. ఈ విధంగా చేయించినారంటే ఈవినింగ్ స్నాక్స్కు మీ పిల్లలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు ఇష్టంగా తినేస్తారండి.